our next topic was arteries and veins. So here let us see mainly the differences between the arteries and veins. So arteries move away from the heart and veins move towards the heart. Okay. So here we will see the differences. Arteries and veins. Okay. Arteries move away from the heart. Okay. So veins move towards the heart. Okay. It carries oxygenated blood except pulmonary vein. Okay. It carries deoxygenated blood except pulmonary artery. Okay. And here we will see very small lumen. Here we will see bigger lumen. Okay. Next, arteries are reddish. So reddish in color, and these are bluish in color. Okay. And here in the arteries, valves are absent, and in the veins, valves are present. So here we can see that very little lumen. Here we will see very bigger lumen. Okay. The outer coat was elastic and fibrous coat, whereas here tough and fibrous coat. Okay. Next, these are round and relatively thick wall. So ఇక్కడ చూస్తే ఇవన్నీ మనము రౌండ్ గానే చూస్తున్నాం కదా. సో ఇక్కడ అయితే అలా చూస్తామా? అలా ఎలా చూస్తాము? ఫ్లాట్ ఎండ్ గా చూస్తాము. అట్ ది సేమ్ టైం చాలా థిన్ వాల్స్ ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూడండి కొంచెం బ్రాడ్ గా ఉన్నాయి వాల్స్. ఇక్కడ కంపేర్ చేస్తే చాలా థిన్ గా ఉన్నాయి వెయిన్ తో కంపేర్ చేస్తే. సో ఫైనల్ గా ఇదేమో ఆర్ట్రియోల్స్ గా మారిపోతుంది. సో వెయిన్స్ వచ్చి వెన్యూల్స్ గా మారుతుంది. ఓకే, ఇలా వెన్యూల్స్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ క్యాపిలరీస్. Blood capillaries are the microscopic vessels made up of single layer of cells. They allow diffusion of various substances. The leukocytes can squeeze out of the capillary wall. They establish continuity between arteries and veins. So blood capillaries ఎలా ఉంటాయంట? Microscopic vessels made up of single layer of cells. Single layer of cells తోటి ఇవి చాలా చిన్నగా మేడప్ అయి ఉండడం జరుగుతుంది. The leukocytes can squeeze out of the capillary walls. Leukocytes ఏం చేస్తాయంట? Squeeze out of the, సో బయటికి రావడం జరుగుతుంది. ఇంకా they establish continuity between arteries and veins. ఇవి వేటి మధ్యలో ఉంటాయంట? Arteries and veins మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ ఆఫ్టర్ రీడింగ్ ద ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై William Harvey. In which blood vessels valves are found? What do you think is the function of the valves in them? So already మనము చెప్పుకున్నాం ఏమని, ఇక్కడేమో వాల్వ్స్ అబ్సెంట్ అయి ఉంటాయి, వెయిన్స్ లోనేమో వాల్వ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్పుకున్నాం. Veins are the blood vessels which carry blood to heart from the body parts. There is no organ to pump these blood vessels. Require valves to prevent
బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో ఈ యొక్క వాల్వ్స్ ఏం చేస్తాయంటే బ్యాక్ ఫ్లోని అవి ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, వై డు subcutaneous blood vessels bulge on the side way from the heart when the hand is tied? సో ఆల్రెడీ ఎందుకు అవి బల్జ్ అవుతున్నాయి? బ్యాక్ సైడ్ ఉన్న బల్జ్ అన్ని అంటే ఆయన ఏం చేశాడు, ఒక థ్రెడ్ ని తీసుకొని గట్టిగా టై చేశాడు కదా హ్యాండ్ ని. ఎందుకని అవి బల్జ్ అవుతున్నాయి? వెన్ ద హ్యాండ్ ఈస్ టైడ్, హ్యాండ్ ని టై చేసినప్పుడు ఒక ప్రెషర్ ని మనం పెట్టినప్పుడు ఎందుకు బల్జ్ అవుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ద నర్వ్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ ఇన్ విచ్ ద ఫ్లో టేక్స్ ప్లేస్. Tie the hand, the nerves can't able to transport the blood. So nerves అనేవి ఏం చేస్తాయి? సో బ్లడ్ ఫ్లో ని జరిగిస్తాయి. అదే ఆ యొక్క నర్వ్స్ కి బ్లడ్ ఫ్లో అనేది జరిగించకుండా టై చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే దే కాంట్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ద బ్లడ్. ఫర్ సపోజ్ మనం ఒక వాటర్ పైప్ ని తీసుకున్నాం, దాన్ని ఒక ట్యాప్ కి ఫిక్స్ చేసి వాటర్ ని మనము లీవ్ చేసి ఒక పర్టికులర్ ఏరియా దగ్గర మనము ఈ యొక్క పైప్ ని గట్టిగా థ్రెడ్ తోటి టై చేసినప్పుడు వాటర్ అనేది ఫర్దర్ గా మూవ్ అవ్వడం జరుగుతుందా? జరగదు. ఏమవుతుంది, ఈ యొక్క ఎక్కడి నుంచి అయితే టై చేయబడిందో అక్కడి నుంచి వెనక్కి అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాగే బాగా ఫ్లో ఎక్కువ ఏం జరుగుతుంది, కొంతసేపటికి ఆ పైప్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే సో అక్కడ టై చేయడం వల్ల అవతలకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది లేదు. అలాగే ఇక్కడ మనము ఒక థ్రెడ్ ని టై చేయడం వల్ల సో యువతలకి రావడానికి ఛాన్స్ లేక సో బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడితో ఆగిపోవడం జరుగుతుంది. The deep-seated blood vessels bulge on the side towards the heart when tied. What do you understand from it? So ఎందుకని ఇలాగ జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ విత్ ఇన్ వెజల్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ ఉండడం వల్ల ఇలా జరగడం జరుగుతుంది. There are valves in the heart between atria and ventricles. Is the purpose of valves in the veins and heart same? So ventricles ki atria ki madhya unna valves వాటి యొక్క పర్పస్ సేమ్ గా ఉంటుందా? No. Bicuspid tricuspid valve in heart directs the blood flow between atria and ventricles. సో ఇక్కడ చూడండి అమ్మా ఏం జరుగుతుంది, there are valves in the heart between atria and ventricles. సో atria and ventricles మధ్య మనము valves ని చూస్తాం కదా. సో ఇక్కడ మనం చూస్తే atria ఏమో అప్పర్ పార్ట్ లో ఉండడం మనము చూస్తాం. సో వెంట్రికల్స్ ఏమో ఇలా కింద ఉండడం చూస్తాం కదా. సో ఈ లోవర్ పార్ట్ నే వెంట్రికల్స్ అంటాము, అప్పర్ పార్ట్ నేమో ఎట్రియా అని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ ఏం చూస్తాము, బైకస్పిడ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ ని మనము చూస్తాము. అవేం చేస్తాయి, డైరెక్ట్స్ ద బ్లడ్ ఫ్లో టు ద వెయిన్స్ అండ్ వెంట్రికల్స్ అండ్ అట్రియా. సో ఏం చేస్తుంది, సో ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే సో ట్రైకస్పిడ్ వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటి, ద వాల్వ్ ప్రెసెంట్ ఆన్ ద సో రైట్ ఎట్రియం గాను లెఫ్ట్ వెంట్రికల్ కి మధ్య ఉండేదే ఏంటి, ట్రైకస్పిడ్ వాల్వ్ అని చెప్పేసి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అలాగే ఇవేం చేస్తాయి అంటే బ్లడ్ ఫ్లోని వేటికి మధ్య అంటే ఎట్రియాకి వెంట్రికల్ కి మధ్య బ్లడ్ ఫ్లోని ఇవి జరిగిస్తాయి. ఓకే, అండ్ డైరెక్ట్ చేస్తాయి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి.
నెక్స్ట్ సెమీల్యూనర్ వాల్వ్ ప్రెసెంట్ ఇన్ వెంట్రికల్. సో ఇక్కడ మనం చూస్తే ఈస్ ద పర్పస్ ఆఫ్ వాల్వ్స్ ఇన్ ద వెయిన్స్ అండ్ హార్ట్ ఆర్ సేమ్ అంటే సేమ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సెమీల్యూనర్ వాల్వ్ ఏదైతే ప్రెసెంట్ అయి ఉందో వెంట్రికల్స్ లో అది ఇక్కడ వాల్వ్స్ యొక్క ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే, ఆర్టరీస్ ఆర్ డీప్లీ సీటెడ్ in the body whereas the veins are superficial wide. So arteries are deeply seated in the body. ఎందుకని అంటే they will protect from the minor damages leads to the loss of blood. minor damages అనేవి ఏవి జరగకుండా ఈ యొక్క arteries అనేవి హెల్ప్ చేస్తాయి. veins are low and they will carry deoxygenated blood, efficient flow of blood in them by muscular relaxation and contraction. So ఈ యొక్క veins లో blood flow అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మసిల్స్ అనే రిలాక్సేషన్ లో కాంట్రాక్షన్ లో ఉన్నప్పుడు జరగడం చూస్తాం. నెక్స్ట్ చూడండి టేబుల్ 3 స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఆర్టరీస్ అండ్ వెయిన్స్, థిక్నెస్ ఆఫ్ వాల్స్. సో ఆర్టరీస్ లో మనం ఇందాక చూసాం, సో థిక్ గా ఉంటాయి. అదే వెయిన్స్ లో అయితే థిన్ గా ఉంటాయి. వాల్వ్స్ ఆర్టరీస్ లో అబ్సెంట్ అయి ఉంటాయి, వెయిన్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వెయిన్స్ లో వాల్వ్స్ అనేవి ఉన్నాయి, ఆర్టరీస్ లో లేవు. కెపాసిటీ టు రిటైన్ షేప్ అండ్ బ్లడ్ ఈస్ అబ్సెంట్. సో ఆర్టరీస్ ఏం చేయగలవు అంటే దే విల్ రిటైన్ దేర్ షేప్, బట్ whereas veins cannot retain their shape. Okay, pressure in the blood vessel. So pressure ఆర్టరీస్ లోనేమో హైగా ఉంటుంది, వెయిన్స్ లోనేమో లోగా ఉండడం చూస్తాం. టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్. సో ఆర్టరీస్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేయడం జరుగుతుంది. వెయిన్స్ వచ్చేసి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేయడం జరుగుతాయి ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. ఓకే, టైప్ ఆఫ్ బ్లడ్ క్యారీడ్ బై పల్మనరీ ఆర్టరీ. సో పల్మనరీ ఆర్టరీ వచ్చేసి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, పల్మనరీ వెయిన్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. సో ఆ యాక్టివిటీ ఏంటి అంటే, సో ఇప్పుడు ఒక పర్సన్ టేబుల్ మీద రిలాక్స్డ్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. సో కొంత టైం అయిపోయింది. సో కొంత టైం అయిన తర్వాత ఏం జరుగుతుంది, చిన్నగా తిమ్మిరి రావడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఎలా పిన్స్ అండ్ నీడిల్స్ గుచ్చితే ఎలా ఉంటుందో అలా అవ్వడం జరుగుతుంది. ఎందుకని అలా జరుగుతుంది? సో చూడండి, ఆఫ్టర్ ఏ టైమ్ యూ విల్ సీ అండ్ ఫీల్ ద లెగ్ విచ్ ఈస్ ఆన్ top give a series of small movements with each heartbeat. సో పైన ఉన్న కాలు ఏం చేస్తుంది అంటే ఆ యొక్క హార్ట్ బీట్ కి ఈక్వల్ సౌండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఎందుకని అంటే సో ఫ్లోయింగ్ అనేది కొంచెం ఇంబ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల ఇలాగ జరుగుతుంది. అలాగే ఏం చేస్తాము, ఇప్పుడు కంటిన్యూస్ గా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాము. సో అలాగే మన ఆర్మ్ని ఏం చేయమన్నాడంటే కంటిన్యూస్ గా స్టిర్ చేసి ఇలాగ వదిలేయమన్నాడు. సో వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ అనేది ఒక చోట ఆగడం జరుగుతుంది. సో దాన్ని బ్లడ్ ఏదైతే ఆపోజిట్ లో పుష్ చేయబడుతుందో దాన్ని ఏమంటాము అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. కెన్ యూ సీ ద స్వెల్లింగ్స్ వేర్ యూ హ్యావ్ పుష్డ్ బ్లడ్ అగేన్స్ట్ ద వాల్వ్స్. సో అలాగా బాగా తిప్పి 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 ఏం చేస్తున్నాం అంటే రివర్స్ డైరెక్షన్ లో ఉండి మనము గనక ఆపేసామనుకోండి, సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని క్లాట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, థింక్ అండ్ డిస్కస్. ఆర్టరీ వాల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్ వైడ్. సో ఆర్టరీస్ యొక్క వాల్స్ స్ట్రాంగ్ గా ఎలాస్టిక్ గా ఎందుకున్నాయి? సో దే ఆర్ బ్రింగింగ్ బ్లడ్ టు ద body parts from the heart. The pressure of blood is very high in arteries, that is why they are thick. So pressure ఎక్కువ ఉండడం వల్ల ఆర్టరీస్ ఎలా ఉంటాయి, థిక్ గా ఉంటాయి కంపేర్ చేస్తే వెయిన్స్ తో. నెక్స్ట్
Why we compare arteries like tree which divides into smaller and smaller branches. So smaller and smaller branches గా ఎందుకు మనం arteries ని divide చేస్తున్నామంటే it is because of our body contains so many small organs which should be provide blood which is impossible by big artery, so they divide into small branches and provide blood to all tissues and organs. సో పెద్ద ఆర్టరీ చిన్న చిన్న ఆర్గాన్స్ కి బ్లడ్ ని పంపించలేదు కాబట్టి ఈ యొక్క ఆర్టరీస్ ఏం చేస్తున్నాయి, స్మాల్ బ్రాంచెస్ గా ఫామ్ అయ్యి చిన్న ఆర్గాన్స్ కి టిష్యూస్ కి బ్లడ్ ని సప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద lumen size is bigger in vein when compared with artery. Why? Arteries carry blood away from the heart and veins return blood to the heart. సో ఎందుకని వెయిన్స్ లో పెద్దగా ఉంటుంది అంటే ఇదేం చేస్తుంది, ఆర్టరీస్ బ్లడ్ ని ఆర్గాన్స్ కి పంపిస్తుంది. సో వెయిన్ ఏం చేస్తుంది, ఆర్గాన్స్ నుంచి హార్ట్ కి బ్లడ్ ని పంప్ చేయడం జరుగుతుంది. వెయిన్స్ ఆర్ జనరలీ లార్జర్ ఇన్ డయామీటర్, దే క్యారీ మోర్ బ్లడ్ వాల్యూమ్, థిన్నర్ వాల్స్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ ల్యూమెన్. సో ల్యూమెన్ తో కంపేర్ చేస్తే ఆల్రెడీ మనం చూసాం దాని యొక్క వాల్స్ చాలా థిన్ గా ఉండడం. సో ఇవేం చేస్తాయి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని క్యారీ చేయడం జరుగుతుంది. ఆర్టరీస్ ఆర్ స్మాలర్, హ్యావ్ థిక్కర్ వాల్స్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ ల్యూమెన్ అండ్ క్యారీ బ్లడ్ అండర్ హై ప్రెషర్ దాన్ వెయిన్స్. హై ప్రెషర్ లో క్యారీ చేయడం వల్ల దీని యొక్క వాల్స్ ఎలా ఉంటాయి, చాలా చిన్నగా అండ్ థిక్ గా ఉండడం జరుగుతుంది.